ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని కొబ్బాయి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య ఆధ్వర్యంలో పశువులకు ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ విజయ డైరీ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్ హాజరై మండల బీఆర్ఎస్ నాయకులతో కలిసి పశువులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు। మండలంలో ఏర్పాటు చేసిన జీఎంసీ రోజు బీఎంసీ రోజు 1000 లీటర్ల పాలను సేకరించడానికి తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మధుసూదన్ తెలిపారు। పాడి పరిశ్రమను మరింతగా అభివృద్ధి చేయడానికి బ్యాంకుల ద్వారా రుణాలు అందజేస్తున్నామన్నారు। రైతులు ఈ రుణాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని మధుసూదన్ సూచించారు। శాఖ సహకారంతో మన కొబ్బాయి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। గత 2 సంవత్సరాల క్రితము మన గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క చొరవతోటి బేలాలో రోజుకు 1000 లీటర్ల పాల సేకరణ సామర్థ్యంతో బిఎంసీ ఏర్పాటు చేయడం జరిగింది। ఇప్పుడు సుమారు 200 లీటర్ల వరకు పాలు వస్తున్నాయి। మరి ఇంకా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తోటి రుణాలు తీసుకొని ఆ తర్వాత పిఎంఈజీపీ ద్వారా రుణాలు తీసుకొని దాని ద్వారా మరి పశు సంపదను వృద్ధి చేసుకోవాలని కోరుతున్నాను। అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క చొరవతో ఈ రోజు మనకి ఇప్పుడు బేలాలో పశు వైద్యులు కూడా నియామకం జరిగింది। కాబట్టి ఇక పైన